మా స్నేహితురాలు నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చింది. ఉచితంగా చదువు చెబుదామన్నా కూడా పిల్లలెవరూ బడిలో చేరలేదంటూ వాపోయింది. నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగానండి. ఇంకా నీకు పేద పిల్లలకు మంచి చదువు అందించాలన్న కోరిక మిగిలే ఉందా అని. అవునని సమాధానం ఇచ్చింది. పిల్లలు మన దగ్గరికి రాకపోతే మనమే ఆ పిల్లల దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించొచ్చు కదా అన్నాను నేను. నా సలహా నచ్చినట్లుంది. ఓ రోజు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉండే 4-5 మురికి వాడలు చూసొచ్చింది. అయితే ఆ చిన్న చిన్న బస్తీల్లో స్కూల్ పెట్టేందుకు వీలుగా ఉన్న ఇల్లేవి అద్దెకు దొరకలేదట. మళ్ళీ నిరాశతో నా వద్దకు సలహా కోసం వచ్చింది. మరి నేనేం చెప్పాను ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు లక్ష్మి గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తేనండి. మరి ఈ రోజు మా సక్కల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పచ్చి బొప్పాయి కూర. పచ్చి బొప్పాయి కూర. పచ్చి బొప్పాయి కూర. ఓకే అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే చెప్పండి. బొప్పాయి, ఆయిల్, వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, కొత్తిమీర, పసుపు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపిండి, ఉల్లిగడ్డ. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకోవాలా? ఓకే.